ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, అసలు ఎందుకోసం పెట్టారు? జై గణేష్ భక్తి సమితి తరఫున మట్టి వినాయకులు పెట్టాలని చెప్పేసి ప్రజలలో మేము ఈ పాయింట్ ని తీసుకుని వెళ్తున్నాం. ఆల్రెడీ 2014 నుంచి జై గణేష్ భక్తి సమితి ఉన్నది. ఫౌండర్ చైర్మన్ జైన్ గారు ఉన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ దయానంద్ గారు దీనికి గౌరవాధ్యక్షులు ఉన్నారు. ఇప్పుడు నేను నూతనంగా చైర్మన్ బాధ్యతలు చేపట్టాను. నేను ఆల్రెడీ కేఎస్ ఆనందరావు, ఆల్రెడీ నేను సోషల్ వర్కరు. సో ఈ మట్టి వినాయకులని పెట్టాలని చెప్పేసి మేము ప్రజలలో తీసుకెళ్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి గారితో కూడా మేము న్యూ పోస్టర్ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే సోదరి జిహెచ్ఎంసీ గద్వాల్ విజయలక్ష్మి కూడా, వాళ్ళు జిహెచ్ఎంసీ కమిషనర్ గాని వాళ్ళు కూడా మాకు మట్టి వినాయకులు కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మేము మా సంస్థ నుంచి కూడా కొన్ని మట్టి వినాయకులు ప్రొవైడ్ చేస్తాం. కావున మేము ఇది పెద్ద ఎత్తున మేము ప్రజలలో తీసుకెళ్తాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా అందరు మట్టి వినాయకులనే పెట్టాలి, మట్టి వినాయకులు పూజించాలి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా దీన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తాం. మా కమిటీ ఇది కంటిన్యూ ఉంటుంది. ఇది ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కూడా మేము కంటిన్యూ ఉంటాం. ఇప్పుడు ఫెస్టివల్ రోజు స్వాగతం ఏదైతే శోభాయాత్ర ఉంటుందో మేము బషీర్బాగ్ లో ఒక స్టే చేసి స్వాగతం పలుకుతాం. ఆ రోజు పులిహోర, స్వీట్లు అవన్నీ మేము మా సంస్థ తరఫు నుంచి పంచి పెట్టడం జరుగుతుంది. అదే విధంగా మట్టి వినాయకులు ఎవరెవరైతే పెడతారో వాళ్ళకి మేము రవీంద్ర భారతి కానీ ఇంకా వేదికలు కానీ వాళ్ళకి సన్మానం చేస్తాం, మొమెంటో ఇస్తాం, మా సంస్థ తరఫున సర్టిఫికేట్ ఇస్తాం, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తాం. అది చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా మట్టి వినాయకాలు పెట్టాలని చెప్పేసి ఆలోచన వస్తుంది. కాణిపాకం వినాయకుని బ్లెస్సింగ్స్ తీసుకొని నేను వచ్చాను కాబట్టి మేము ఇప్పుడు స్పీడ్ గా మేము ముందుకు ఇదే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాం. మట్టి విగ్రహాల పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీరు? అంటే మేము అడ్వర్టైజ్ చేస్తాం. మీ సోషల్ మీడియా ద్వారా కానీ, మేము యూట్యూబ్ ద్వారా కానీ, పేపర్ల ద్వారా కానీ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్లలో మేము మా అపీల్ చేస్తాం. మేము ఇట్లా చేస్తున్నాం, మీరు మట్టి వినాయకులు పెట్టండి, మట్టి వినాయకులు పూజించండి అని మేము అవేర్నెస్ తీసుకొస్తాం. మా మహిళా సోదరిమణులు కూడా మాతో పాటు టీంలో ఉంటారు. మేము ప్రతి కుటుంబాన్ని ప్రతి వారికి మేము అవేర్నెస్ చేస్తాం. నమస్కారం అండి, నేను తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను జై గణేష భక్తి సమితికి. సో మా అధ్యక్షులు ఆనంద్ సార్ మరియు జైన్ కుమార్ గారు ఫౌండర్ గారు ఈ సంస్థకి బాగా కృషి చేస్తున్నాము. నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టి వినాయకులని మనము అందరికీ ప్రచారం చేయాలి. ప్రతి మండపానికి కూడా మట్టి వినాయకుళ్ళే పెట్టాలి అన్నదే మా నినాదనము. ఇప్పుడు ఏంటంటే దానికోసమే మేము వర్క్ చేస్తున్నాము, ఈ వినాయక చవితి వరకు కూడా. సో ఖచ్చితంగా అందరు కూడా మట్టి వినాయకులను పూజించండి, పర్యావరణ పరిరక్షణని కాపాడండి. నా పేరు నాగరవలి. నాకు ఈ సంగారెడ్డి ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. సో నేను చెప్పేది ఏంటంటే మాక్సిమం అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ మట్టి వినాయకుళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బట్ ఇంకా కూడా కాలుష్యానికి విరుద్ధంగా మనం ఎప్పుడు వెళ్ళకూడదు. వినాయకుడు అంటేనే ఆయనకి కూడా ప్రకృతి అంటే ప్రీతి చాలా. సో పిల్లలకు కూడా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క స్కూల్స్ లో కానీ, ప్రతి ఒక్క చోట కానీ, అండ్ వినాయక మండపాలు పెట్టే ప్రతి ఒక్క కమిటీ లీడర్స్ మెయిన్ గా ఇప్పటి నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయకుండా మట్టి వినాయకుడికి మాత్రమే ప్రాధాన్యత ఇద్దాం. దీన్ని ఎందుకంటే భావితరాల వాళ్ళకి కానీ, మన పిల్లలు పెద్దగా ఈ అంత ఫ్యూచర్ లో కూడా ప్రకృతి అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు అది చాలా కల్మషం అయిపోతుంది. వాటర్ పొల్యూషన్ కానీ అన్ని విధాలుగా కూడా పొల్యూట్ అవుతుంది. సో దీన్ని మనం కాపాడుకుంటే ఫ్యూచర్ కి కూడా మనం మంచి కెరియర్ ఇచ్చినట్టు అన్ని విధాలుగా కూడా మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడున్న యువతకి ఎట్లుందంటే మా వినాయకుడు మంచిగా ఉండాలి, లేదంటే పెద్దగా కనబడాలి అని చెప్పేసి పిఓపి విగ్రహాలకు ఆకర్షితులు అవుతా ఉన్నారు కదా. దీని గురించి అదే అన్న, ప్రకృతితో కూడా ఎంతో మంచిగా అలంకరణ చేయొచ్చు. పిఓపి అంటే మన కలర్స్ ప్రకారంగానే కాదు, పిఓపి యూజ్ చేస్తేనే అందంగా వినాయకుడు ఉంటాడు అని కాదు. వినాయకుడు ఎలా ఉన్నా కూడా వినాయకుడే. ఆయన బొజ్జ గణపయ్య ఎప్పటికీ కూడా వినాయకుడు. మనం భక్తితో పూజ చేయాల్సింది, అంతేకాని ఆయనకున్న అలంకరణకి, ఆయనకు మనం చేసే డెకరేషన్లకి కాదు. సో ప్రకృతితో కూడా ఆయనను ఎంతో విధంగా ఎంతో బాగా కూడా ఆయనను అలంకరించవచ్చు. సో ఎన్నో పూలు ఉంటాయి, ఎన్నో రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి, రకరకాల ఆయనకి ఏది ప్రీతో ఆ విధంగా మనం భక్తితో చేస్తేనే మనం చేసే పూజకి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే మనం మెయిన్ పొల్యూషన్ ఇంపార్టెంట్. మనం పీల్చే గాలి కానీ, మనం తాగే వాటర్ కానీ ఇవన్నీ కూడా కల్మషం అవ్వకుండా ఉంటేనే మనము దానికి ఎంత పెద్ద, అదే మెయిన్ ప్రిఫరెన్స్. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంటే కూడా ఈవెన్ నాట్ ఓన్లీ ద వినాయకుళ్ళని కాదు, ఈవెన్ ఇప్పుడు బ్యాగ్స్ ఇవన్నీ కూడా మనం ఎందుకు ప్రిఫర్ చేస్తాం, ప్లాస్టిక్ అన్ని విధాలుగా కూడా తగ్గించాలి. ఈవెన్ కవర్స్ కానీ మనం చాలా వరకు ఆల్రెడీ అవేర్నెస్ వస్తుంది, బట్ ఎవరు ఎక్కువ పాటించట్లేదు వాటిని. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ తీసుకుని, ప్రతి ఒక్కరు నాది బాధ్యత అనుకుని, అంటే ఒక పోస్ట్ ఇస్తేనే మనం వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలని కాదు, ప్రతి ఒక్క
ఒక్కరిది రెస్పాన్సిబిలిటీ. ఈ ఇండియాలో ప్రతి ఒక్క మనిషిది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీగా తీసుకుని దీన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ చారి. నేను మహబూబ్నగర్ వాసిని. నేను జై గణేష్ భక్తి సమితిలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా మరియు సలహాదారులుగా వ్యవహరిస్తున్నాను. నేను గత 16 సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకులను తయారు చేసి పాలమూరు జిల్లాలో వ్యాప్తంగా నేను అందరికీ అందిస్తాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టితో చేసిన వినాయక విగ్రహాలను వినియోగించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలబడాలన్న సంకేతంతో సందేశంతో మేము ప్రజల్లోకి వెళ్లి ఈ విధంగా అవగాహన కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. జై గణేష్ భక్తి సమితి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రేరేపించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అందరూ మట్టి వినాయకుల పరంగా వెళ్లాలని, మన యొక్క బాలగంగాధర్ గారి తిలక్ స్ఫూర్తి ఏదైతే ఉందో మన భారతీయుల పట్ల ఐక్యత కలగాలి, అందరం సంఘటితం అయ్యి బ్రిటిష్ వారిని పారదోలాలన్న ఏదైతే సంకల్పం ఉండిందో అదే దిశగా మన పర్యావరణాన్ని సంస్కృతిని కాపాడే విధంగా మన జై గణేష్ భక్తి సమితి వ్యవహరిస్తుంది. ఇప్పుడున్న యువత ఎట్లా ఉందంటే నా వినాయకుడు పెద్దగా ఉండాలి, మంచిగా కనబడాలి అని చెప్పేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి రకరకాలుగా చేయించుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఈ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల మనము ఎన్నో అవకతవకలు చేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను మనము ఎంతో పారదోల్చుకుంటున్నాము. అంటే మన పూర్వీకులు మనకు అందించిన ఏదైతే పద్ధతులు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టేసి మనకు నచ్చినట్టు మన కంఫర్ట్ జోన్ లోకి వచ్చేసి ఏవైతే ఈజీగా యాక్సెస్ ఉన్నాయో వాటిని మనము వినియోగించడం. ఆకర్షితులు అంటే మన పిఓపి విగ్రహాలు అనేది ఏంటంటే కొంచెం ఆకారంలో పెద్దగా ఉండడము, ఆకర్షితంగా ఉండడము, గొప్పలు చూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ మనం వాటి నుంచి మన పర్యావరణాన్ని ఎంత హాని చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మన వర్షపు నీళ్లు భూమిలోకి ఇంకినట్లయితేనే మన భూగర్భ జలాల్లో నీటి మట్టం పెరిగి మన బోర్లలో నీళ్లు ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఇట మహానగరం లాంటి సిటీలో ఎండాకాలం వస్తే బయట నుంచి నీళ్లు కొనుక్కోవడం ఇట్లాంటివి ఎన్నో చేస్తున్నాం. వాటికి అన్నిటికీ కారణం ఏంటి? మనం చేస్తున్న తప్పులే కదా. మనం ప్లాస్టిక్స్ ని తగ్గించడము, పర్యావరణాన్ని కాపాడుకోవడం. మన పొద్దున్న లేచినప్పటి నుంచి పాల ప్యాకెట్ నుంచి నైట్ పార్సల్స్ వరకు ప్రతి దగ్గర ప్లాస్టిక్స్ ని యూజ్ చేస్తున్నాం. ఆ ప్లాస్టిక్స్ ని మనం ఎప్పుడైతే తగ్గించి మనం రీసైకిల్ యూజ్ చేయడమా లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ టిఫిన్ బాక్సెస్ తీసుకోవడం ఇట్లాంటివి ఏదైతే చేస్తామో అప్పుడు మనకు ఖచ్చితంగా మన పర్యావరణాన్ని కాపాడే దానిలో మనం కూడా భాగస్వాములు అవుతాము. మనమే కాకుండా మన భావితరాలకు కూడా మనము మంచి పర్యావరణాన్ని అందించిన వాళ్ళం అవుతాం. వినాయకులు ఎందుకు పెట్టాలి అంటే ఏం చెప్తారు? మట్టి వినాయకుడు ఏంటంటే మనం భూమిలో నుంచి తీసుకొచ్చిన మట్టిని ఒక ఆకారం చేసుకొని మనం మట్టి వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకొని పూజలు అన్ని చేస్తాం. పసుపు కుంకుమ ఇవన్నీ మళ్ళీ అదే మట్టిని తీసుకెళ్లి మనం నిమజ్జనం చేయడం నుంచి నీటిలో ఎటువంటి కాలుష్యం జరగదు. ముఖ్యంగా ఇంకోటి పసుపు కుంకుమ వేయడం నుంచి భూరాశులు ఏవైతే అంటే దానిలో జీవించే వాటికి ఉందో వాటర్ ప్యూరిఫికేషన్ కూడా జరుగుతుంది. వాటి జీవరాశులకు కూడా నీటిలో నివసించే జీవరాశులకు కూడా ఎటువంటి హాని అనేది ఉండదు. సో ఇవన్నీ ప్రయోజనాలు ఉన్నప్పుడు మనం పిఓపికి ఎందుకు వెళ్ళాలి? పిఓపి కొన్ని నెలల సమయం పడుతుంది, కొన్ని సంవత్సరాల టైం కూడా పట్టే అవకాశం ఉంటుంది. అది భూమిలో ఇంకకుండా అంటే చెరువులో కుంటలో ఒక పొరలాగా ఏర్పడిపోయి వర్షపు నీళ్ళని భూమిలోకి వెళ్ళనీయకుండా పైన ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? భూగర్భ జలాల్లో నీటి మట్టం తగ్గిపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారికి పొలాలకి కానీ నీటి సారం ఉండకపోవడము, తర్వాత బోర్లు వేసినప్పటికీ కూడా 1000 ఫీట్లు వేసినా 2000 ఫీట్లు వేసినా నీళ్లు పడని పరిస్థితులు అనేది కలుగుతుంది.